Hi students, మరి today's class is preparation of alcohols. Last class లో ఏం చెప్పుకున్నాం మనం ఆల్కహాల్స్, ఫినోల్స్ అండ్ ఈథర్స్ అనే టాపిక్ మొదలెట్టాము. మరి ఈ ఆల్కహాల్స్, ఈథర్స్ అండ్ ఫినోల్స్ లో ఇప్పుడు ఆల్కహాల్స్ ప్రిపరేషన్ నేర్చుకుందాం. ఆల్కహాల్స్ ఓకే, మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. స్ట్రైట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. చాలా చాలా ఇంపార్టెంట్. మెథడ్స్ ఆఫ్ preparation methods of preparation of alcohols preparation ఎలాగా అనేది నేర్చుకుందాం ఈరోజు క్లాస్లో. ఓకే, లాస్ట్ క్లాస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్, నామినిక్లేచర్ ఆఫ్ ఆల్కహాల్స్ చెప్పాను. దాని కంటిన్యూషన్ అనమాట. ఇది చెప్పాను ఆల్రెడీ 4 క్లాసెస్లో కంప్లీట్ అయిపోతుంది. ఆల్కహాల్స్, ఫీనోల్స్ అండ్ ఈథర్ అని చెప్పి. సో ఇది సెకండ్ క్లాస్ అనమాట. దీని ముందు ఈ లెసన్ వినేటటువంటి వాళ్ళు ముందు లెసన్ విన్నట్లయితే ఇంకొంచెం కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది మీకు. ఇప్పుడు ఓన్లీ ప్రిపరేషన్స్ అనేది నేను చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో ప్రాపర్టీస్కి వెళ్దాం మనం. సో ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ప్రిపరేషన్ దేని నుంచి? ప్రిపరేషన్ ఫ్రమ్ ఆల్కీన్స్. ఆల్కీన్స్ నుంచి తయారు చేయడం. ఎలాగ సార్ ఆల్కీన్స్ నుంచి? ఆల్కీన్ ఫర్ ఎగ్జాంపుల్ CH2 డబుల్ బాండ్ CH2 తీసుకున్నాం. వెన్ ఆల్కీన్ ఈజ్ ట్రీటెడ్ విత్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్, అంటే హైడ్రోలైజ్డ్ వాటర్తో ట్రీట్ చేయడం. డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మీన్స్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. సల్ఫ్యూరిక్ యాసిడ్ లేదా H+ అని అంటాడు, లేదా డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాడు. ఆ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఉన్నటువంటి వాటర్తో రియాక్ట్ అవుతుంది. బాండ్ బ్రేక్ అయ్యి ఇది ఎలా స్ప్లిట్ అవుతుంది? H+OH-. ఒకవైపు H, ఇంకోవైపు OH యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? అది CH2 డబుల్ బాండ్ CH3 సింగిల్ బాండ్ కదా. డబుల్ బాండ్ బ్రేక్ అయిపోయి CH3 అవుతుంది. ఆ తర్వాత CH2OH. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఓకే సరే, ఇది ఇలా ఉంది. దిస్ ఈజ్ ఇథిలీన్ కదా. ఇది సిమెట్రిక్ ఆల్కీన్. ఇథిలీన్ ఈజ్ ఏ సిమెట్రిక్ ఆల్కీన్. ఇప్పుడు ఎసిమెట్రిక్ ఆల్కీన్ తీసుకున్నాం. ఎసిమెట్రిక్ ఆల్కీన్ ఏంటి సార్? ఎసిమెట్రిక్ ఆల్కీన్ ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH డబుల్ బాండ్ CH2 తీసుకున్నాం. దిస్ ఈజ్ ఎసిమెట్రిక్ ఆల్కీన్. పర్టికులర్లీ ప్రొపీన్ కదా. ప్రొపీన్ తీసుకున్నాం. వెన్ ట్రీటెడ్ విత్ వాటర్ HOH ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, అంటే దాంట్లో ఉన్న వాటర్తో. సేమ్ ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యి H ఎటు యాడ్ అవుతుంది, OH ఎటు యాడ్ అవుతుంది? ఇది క్వశ్చన్ మనకి. సో అకార్డింగ్ టు మార్కోనికాఫ్ రూల్, మోర్ ఎలక్ట్రోనెగటివ్ పార్ట్ ఆఫ్ ది addendum is added to the double bonded carbon atom having less number of hydrogen atoms. ఇదిగో డబుల్ బాండెడ్ కార్బన్ ఆటంలో ఈ కార్బన్కి ఒకే హైడ్రోజన్ ఉంది. ఈ డబుల్ బాండెడ్ కార్బన్లో 2 ఉన్నాయి. లెస్ నెంబర్ హైడ్రోజన్స్ ఉన్న దగ్గర అటాచ్ అవుతుంది అకార్డింగ్ టు మార్కోనికాఫ్ రూల్. ఇక H వచ్చేసి ఇటువైపు ఇక్కడ యాడ్ అవుతుంది ఈ కార్బన్. అప్పుడు కాంపౌండ్ ఏమవుతుందండి? CH3 సింగిల్ బాండ్ CHOH ఇక్కడ యాడ్ అయింది మిడిల్ కార్బన్కి. ఇటువైపు ఇది CH3 అయిపోతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్. ఓకే, లేదా ఐయుప్యాక్ నేమ్ చెప్పమంటే 1 2 3 ఎటు నుంచి నెంబరింగ్ చేసినా ఒకటే కాబట్టి ప్రోప్ 3 కార్బన్స్ కాబట్టి సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్ 2 మీద OH ఉంది కాబట్టి ప్రొపేన్ టు ఓల్. ఓకే, 2 ప్రొపనోల్ లేకపోతే. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఫ్రమ్ ఆల్కీన్స్. ఇది అకార్డింగ్ టు విచ్ రూల్ జరిగిందండి? అకార్డింగ్ టు మార్కోనికాఫ్ రూలా, యాంటీ మార్కోనికాఫ్ రూలా? మార్కోనికాఫ్ రూల్ లేదా మార్కోనికాఫ్స్ రూల్ అని అంటాం. ఇది అడుగుతారు. సో ఎడిషన్ ఆఫ్ వాటర్ టు ఆల్కీన్స్ టేక్స్ ప్లేస్ బై డాష్ అంటే ఏం చెప్పాలి ఆన్సర్? నువ్వు మార్కోనికాఫ్ రూల్ ప్రకారం యాడ్ అవుతుంది. దాని ప్రకారం ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ దీనికి మెకానిజం ఉంటుందండి. ఆ మెకానిజం కూడా తెలుసుకుందాం. సో నేను చెప్పే క్లాసులు మీరు రెగ్యులర్గా అన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం చాలా ఈజీ వేలో నేర్చుకోవచ్చు. ఓకే, సో మొదటి నుంచి ఫాలో అవ్వండి. మొదటి వీడియోస్ కూడా మీరు చూసినట్లయితే ఇంకా ఈజీ అవుతుంది మీకు. ఓకే రైట్, మెకానిజం చెప్తున్నాను. మెకానిజం ఎలాగా సార్? ఫస్ట్ 3 స్టెప్స్లో జరుగుతుంది. 3 స్టెప్స్. ఈ 3 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాట్ యు కాల్ ప్రోటోనేషన్. వాట్ ఈస్ మెంట్ బై ప్రోటోనేషన్?
ఎడిషన్ ఆఫ్ ప్రోటాన్. ఓకే, సరే ఇక్కడ చూద్దాం ఈ ప్రోటోనేషన్ ఎలాగో. ఫస్ట్ యాసిడ్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి H ప్లస్ వాటర్తో రియాక్ట్ అవుతుంది. వాటర్ అంటే H2O. ఆక్సిజన్ మీద 2 లోన్ పెయిర్స్ ఉంటాయి, యు నో వెరీ వెల్. ఓ లోన్ పెయిర్ ఈ వేకెంట్ ఆర్బిటాల్కి ఇచ్చి హైడ్రోజన్ దగ్గర ఉన్నటువంటిది ఒకే ఒక ఎలక్ట్రాన్ కదా, అది లాస్ అయితే H+, వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది హైడ్రోజన్ దగ్గర. దీనికి ఈ లోన్ పెయిర్ని ఇచ్చేసి డెడ్ బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే అది కలిపి రాసినట్లయితే మనం H ఉంది, మళ్ళీ ఇటువైపు ఒక H, ఒకటి డేటివ్ బాండ్ ఇది, లేదా అలా రాస్తాం. డేటివ్ బాండ్ ఈజ్ వన్ ఆఫ్ ది కేస్ ఆఫ్ కోవలెంట్ బాండ్. డైరెక్ట్గా లైన్తో అయినా చూపించే ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ఒక పెయిరే ఉంటుంది, ఒక పెయిర్ బాండ్లో ఇన్వాల్వ్ అయింది, ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గింది కాబట్టి ప్లస్ అవుతుంది ఇది. ఓకే, సో ఇది లేదా దీన్ని కలిపి రాసినట్లయితే దట్ ఈస్ H3O+ అని కూడా మనం రాయవచ్చు. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ హైడ్రోనియం అయాన్. ఓకే, సో ఇప్పుడు ఈ హైడ్రోనియం అయాన్ ఏం చేస్తుంది? ప్రోటోనేషన్ అవుతుంది. దేనికి? సల్ఫ్యూరిక్ యాసిడ్కి. దేనికంటే ఆల్కీన్కి. ఆల్కీన్ ఏంటండి? ఆల్కీన్ అంటే డబుల్ బాండ్ ఇలా ఉంది కదా, 2 బాండ్స్ ఇలా ఉన్నాయి, దీనికి ఇంకో 2 బాండ్స్ ఇలా ఉన్నాయి. ఇటు ఏదో ఆల్కైల్ గ్రూప్స్ ఏవో అటాచ్ అయి ఉన్నాయి. మొత్తానికి ఆల్కీన్ అంటే డబుల్ బాండ్ ఉండాలి. డబుల్ బాండ్ దగ్గర వాటర్ మాలిక్యూల్ వచ్చి అటాచ్ అయ్యింది అని చెప్పాం. ఎలాగ సార్ అంటే ఇదిగో ఇక్కడ ఈ H3O+ వచ్చింది కదా, HOH కదా, పైన ఒక లోన్ పెయిర్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, పైన హైడ్రోనియం అయాన్ వచ్చింది. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఏమయ్యాయి? ఇటువైపుకి షిఫ్ట్ అయ్యాయి అని ఈ పై బాండ్లో. దీనిపైన నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, దీనిపైన పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇటు పాజిటివ్ ఛార్జ్ కదా, ఇటేమో నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. దీనిపైన నెగిటివ్, దీనిపైన పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఇదేం చేస్తుంది? దీంట్లో ఉన్నటువంటి ఇది H+గా ఈ ఎలక్ట్రాన్స్ని, ఈ బాండ్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ దానికి ఇచ్చేసి H+గా సపరేట్ అయ్యి అది వచ్చేసి ఇదిగో ఇక్కడ ఈ C- దగ్గర అటాచ్ అవుతుంది. గివ్స్ రైజ్ టు C కదా. 2 బాండ్స్ అలాగే ఉన్నాయి. ఇక్కడ ఏం అటాచ్ అయింది? హైడ్రోజన్ అటాచ్ అయింది. ఎలాగా? ఈ 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని దీంట్లో ఉన్నటువంటివి 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇటు షిఫ్ట్ అయినాయి కదా ఈ కార్బన్ వైపు. ఆ 2 ఎలక్ట్రాన్స్ దీనికి ఇచ్చేసి షేర్ చేసుకొని బాండ్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు సింగిల్ బాండ్ ఉంది. ఈ కార్బన్కి 2 బాండ్స్ ఉన్నాయి, దీనిపైన పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఓకే, ఇది ఫామ్ అవుతుంది కార్బోకేటయాన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఓకే జాగ్రత్త ఫాలో అవ్వాలి ఇదంతా మెకానిజం. జస్ట్ మీరు కొంచెం ఓపిక పట్టినట్లయితే మొత్తం డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ వీటి నుంచి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ స్టెప్ ప్రోటోనేషన్ అయిపోయింది కదా. న్యూక్లియోఫిలిక్ అటాక్ సెకండ్ స్టెప్. న్యూక్లియోఫిలిక్ అటాక్ ఎలాగ సార్? ఈ న్యూక్లియోఫిలిక్ అటాక్ ఎలాగంటే అక్కడ ఏం ఫామ్ అయింది? C ఉంది, 2 బాండ్స్ ఇలా ఉన్నాయి, ఒక H యాడ్ అయిపోయింది, ఒక కార్బన్, దీనికి 2 బాండ్స్, దీనిపైన పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ నీకు H3O H2O వాటర్ వచ్చి అటాచ్ అవుతుంది. వాటర్ అంటే H2O కదా, ఇదిగో ఇదొక పెయిర్, ఇదొక పెయిర్ కదా. ఇప్పుడు ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్కి ఇచ్చి ఓ బాండ్ ఫామ్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ న్యూక్లియోఫైల్ అంటే న్యూక్లియస్ని అట్రాక్ట్ చేసేది. న్యూక్లియోఫైల్ అంటే పాజిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేసేది. ఎందుకని? 2 లోన్ పెయిర్స్ ఉన్నాయి కాబట్టి అది అట్రాక్ట్ చేసి బాండ్ ఫామ్ చేస్తుంది. అప్పుడు C ఉంది, ఇలాగ 2 బాండ్స్ ఉన్నాయి, ఒక కార్బన్, మళ్ళీ దీనికి ఒక హైడ్రోజన్ అలా ఉండనే ఉంది, ఇటువైపు ఈ బాండ్ ఉంది, ఇక్కడ వాటర్ అటాచ్ అయింది అంటే ఆక్సిజన్ ఉంది, ఇటువైపు H, ఇటువైపు H. ఓకే, దీనిపైన ఇప్పుడు ఏమైంది? ఒక లోన్ పెయిరే ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎందుకు? ఒక లోన్ పెయిర్ వచ్చేసి ఇక్కడ బాండ్ ఫామ్ చేసింది కాబట్టి. ఓకే, ఇలాగ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డీప్రోటోనేషన్ అండి. డీప్రోటోనేషన్ థర్డ్ స్టెప్ వచ్చేసి డీప్రోటోనేషన్. డీప్రోటోనేషన్ అంటే ఏంటి సార్? ప్రోటాన్ మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం. ఫస్ట్ వచ్చి ప్రోటాన్ అటాచ్ అయింది, మళ్ళీ ఆ ప్రోటాన్ బయటికి వెళ్ళిపోవడం. ఎలాగంటే ఇది జరిగేది, C ఉంది, 2 బాండ్స్ ఉన్నాయి, H అటాచ్ అయింది, మళ్ళీ సింగిల్ బాండ్ ఉంది, దీనికి 2 బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏముంది? O ఉంది, H ఉంది, ఒక్క లోన్ పేరే ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ
దీని దగ్గర పాజిటివ్ ఛార్జ్ కదా ఉంది, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా ఈ బాండ్లు అవి, ఈ 2 ఎలక్ట్రాన్స్ దీనికి ఇచ్చేసి హెచ్ ప్లస్ లాగా బయటకు వచ్చేస్తుంది. ఇది హెచ్ ప్లస్ లాగా, అంటే అప్పుడు సి ఉంది, ఇటువైపు బాండ్ ఉంది, ఇది హైడ్రోజన్ ఉంది, ఇది సింగిల్ బాండ్ ఉంది, ఈ కార్బన్కి 2 బాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదేమైంది ఓహెచ్ కదా, ఈ ఓహెచ్ ఇప్పుడు దీని మీద ఒక లోన్ పెయిర్ ఉంది, ఈ లోన్ పెయిర్ కూడా ఈ హైడ్రోజన్ ఇచ్చేసి బయటకు వెళ్ళిపోతుంది, ప్లస్ హెచ్ ప్లస్ బయటకు వచ్చేసింది. సో ఇది డీప్రోటోనేషన్. ఇక్కడ ఓహెచ్ గ్రూప్ అటాచ్ అయింది, ఒకవైపు హెచ్ ఇంకోవైపు ఓహెచ్ అటాచ్ అయింది కదా. సో ఇది ఆల్కహాల్ అనమాట. దిస్ ఈస్ 3 స్టెప్స్ మెకానిజం ఆల్కహాల్. ఓకే, లైక్ దట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. 1-2 సార్లు చూడండి, తెలియకపోతే మళ్ళీ రిపీట్ చేసి. ఇది ఫస్ట్ ప్రిపరేషన్ దేని నుంచి చెప్పాను, ఆల్కహాల్స్ నుంచి, ఆల్కీన్స్ నుంచి చెప్పాను. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ ఫ్రమ్ కార్బొనైల్ కాంపౌండ్స్. సెకండ్ ప్రిపరేషన్ ఫ్రమ్ కార్బొనైల్ కాంపౌండ్స్. కార్బొనైల్ కాంపౌండ్స్ నుంచి ఎలాగో చూద్దాం. సి లుక్ ఎట్ ద బోర్డ్. సెకండ్ ప్రిపరేషన్ అండి ఫ్రమ్ కార్బొనైల్ కాంపౌండ్స్. కార్బొనైల్ కాంపౌండ్స్, కార్బొనైల్ కాంపౌండ్స్ నుంచి ఎలాగా కార్బొనైల్ కాంపౌండ్. కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే ఏంటి, జనరల్గా మనం ఏమంటాం ఆల్డిహైడ్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. వాటి నుంచి ఎలా తయారు చేస్తారు. ఆల్డిహైడ్ అంటే ఏంటండి, ఆల్డిహైడ్ జనరల్ ఫార్ములా RCHO కదా, కీటోన్ జనరల్ ఫార్ములా RCOR. ఈ రెండింటి నుంచి తయారు చేయొచ్చు. ఎలాగా అంటే ఆల్డిహైడ్స్ కీటోన్స్ని ఏం చేసి రిడక్షన్ చేసి, రిడక్షన్ చేయడానికి డిఫరెంట్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఏంటి సార్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే హైడ్రోజన్ బై పెల్లాడియం ఆర్ ప్లాటినం ఆర్ నికెల్. పెల్లాడియం, ప్లాటినం, నికెల్ ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు. పెల్లాడియం, ప్లాటినం, నికెల్లో. హెవీ మెటల్స్ పెల్లాడియం ఆర్ ప్లాటినం ఆర్ నికెల్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోజన్. ఆర్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ LiAlH4. అలాగే సోడియం బోరోహైడ్రైడ్ NaBH4. ఇవన్నీ ఏంటంటే స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఈ రెడ్యూసింగ్ ఏజెంట్స్ యూజ్ చేసి మనం ఆల్డిహైడ్స్ని ఆల్కహాల్స్గా మార్చవచ్చు, కీటోన్స్ని కూడా ఆల్కహాల్స్గా మార్చవచ్చు. ఎలాగో చూడండి, ఇంకా డీటెయిల్డ్గా వెళ్దాం. మనం ఒక ఆల్డిహైడ్ తీసుకుందాం. సపోజ్ RCHO కదా, జనరలైజ్ చేసి చెప్తున్నాను. RCHO ఇలా ఉంది, RCHO. దీన్ని నేను రెడ్యూస్ చేశాను, ప్లస్ H2 హైడ్రోజన్ కలిపి ఏదో పెల్లాడియమో ప్లాటినమో నికెల్లో ఏదో తీసుకుంటే ఏమవుతుంది, ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఇటు హెచ్ యాడ్ అవుతుంది, అటు కూడా హెచ్ యాడ్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది RCH2 కదా, ఈ CH2 అవుతుంది, దాని మీద ఒక OH, అది పైన అయినా రాయి, ఈ సైడ్ అయినా రాసుకో, ఎక్కడైనా రాయి. సో RCH2OH నథింగ్ బట్ ఆల్కహాల్. ఏ ఆల్కహాల్ అంటే ఇది OH అటాచ్ అయి ఉన్న కార్బన్కి ఒకే ఒక కార్బన్ ఉంది కాబట్టి ప్రైమరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. సో ఆల్డిహైడ్స్ undergo reduction and forms primary alcohols. అది ఇంపార్టెంట్. ఆల్డిహైడ్స్తో ప్రైమరీ ఆల్కహాల్స్. అదే కీటోన్ తీసుకున్నాను అనుకోండి, కీటోన్ C⋅O ఓకే, ఇది కీటోన్. ఈ కీటోన్ తీసుకొని సోడియం బోరోహైడ్రైడ్ ఫర్ ఎగ్జాంపుల్ NaBH4 దీంతో రిడక్షన్ చేసామనుకోండి, ఏమొస్తుంది, ఆల్కహాల్ వస్తుంది. అయితే ఆల్కహాల్ ఏ ఆల్కహాల్ అయి ఉంటుంది, కీటోన్స్తో సెకండరీ ఆల్కహాల్ వస్తుంది. ఎలాగ సార్ సెకండరీ ఆల్కహాల్ అంటే, ఇదిగో ఇక్కడ ఇది బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయ్యి RCH2 వెయిట్ ఇలా రాస్తాను నేను ఇంకా క్లియర్గా. R ఉంది కదా, R ఉంది, ఇక్కడ దీనికి CHOH R'. ఓకే, చూడండి ఏమొచ్చిందో, R' అలాగే ఉంది, ఇటు హైడ్రోజన్ కలిసింది, అటు హైడ్రోజన్ కలిసింది, ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఇటు హైడ్రోజన్ అటు హైడ్రోజన్ కలిసిందండి. ఇది హైడ్రోజన్ లిబరేట్ చేస్తుంది, సోడియం బోరోహైడ్రైడ్, స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇది. ఓకే, సో ఇది ఈ OH అటాచ్ అయి ఉన్న కార్బన్కి ఇటువైపు ఒక ఆల్కైల్ గ్రూప్, అటువైపు ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది, 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, అంటే 2 కార్బన్స్తో లింక్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ సెకండరీ ఆల్కహాల్. ఇలా సెకండరీ ఆల్కహాల్ ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, సో
ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఆర్ ప్లేస్లో ఏదైనా ఉంచవచ్చు, దాన్ని బట్టి ఆల్కహాల్స్ వస్తాయి. ఓకే, ఒకటేమో ఆల్డిహైడ్తో చెప్పాము, ఒకటేమో కీటోన్తో చెప్పాము, జనరల్ మెథడ్స్. ఇప్పుడు పర్టికులర్ మెథడ్స్ కూడా రాయాలి అంటే ఆర్ ప్లేస్లో ఏదో ఒకటి రాసుకొని నువ్వు ఆ పర్టికులర్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఆల్డిహైడ్లో ఎగ్జాంపుల్ రాశాను అనుకో, ఈ ఆర్ దగ్గర నేను ఇది రాశా, CH3CHO రాశా, ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఎసిటాల్డిహైడ్ అండర్గో రిడక్షన్ అండ్ ఫార్మ్స్ డాష్ అంటాడు. ఎసిటాల్డిహైడ్ ఇలా రాసుకో, ప్లస్ హైడ్రోజన్ బై పెల్లాడియం ఆర్ ప్లాటినం నికెల్ మెటల్ ఏదైనా బాండ్ బ్రేక్ అయింది, అటొక హెచ్ ఇటొక హెచ్ యాడ్ అయింది. అప్పుడు ఏమైందంటే ఇది CH3CH2OH, పర్టికులర్ నేమ్ ఈస్ ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. లేదా దట్ ఈస్ కాల్డ్ ఇథనోల్ అయోపాక్ నేమ్. ఓకే, ఎసిటాల్డిహైడ్ తీసుకుంటే ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయో సేమ్ నెంబర్ కార్బన్ ఆటమ్స్ ఉన్నటువంటి ఆల్కహాల్ ఫామ్ అయింది. ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ కీటోన్తో చెప్తా, పర్టికులర్ ఎగ్జాంపుల్. ఎసిటోన్ తీసుకున్నా, ఎగ్జాంపుల్ 1 అందాం, ఇది 2 అందాం. ఎసిటోన్ తీసుకున్నా. ఎసిటోన్ ఫార్ములా ఏంటి? CH3C డబుల్ బాండ్ ఓ CH3 కదా, దీన్ని రెడ్యూస్ చేస్తున్నా ఎసిటోన్ని. దీంతో సోడియం బోరోహైడ్రైడ్ ఏదో ఒకటి తీసుకో, అల్యూమినియం లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఏదైనా, NaBH4 తీసుకొని రెడ్యూస్ చేస్తే ఇదిగో ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఇటు ఒక హెచ్ అక్కడ ఒక హెచ్ యాడ్ అవుతుంది. అప్పుడు ఏమైంది? అది CH3 సింగిల్ బాండ్, ఇక్కడ OH, ఇది CH, తర్వాత ఇటు CH3. దిస్ ఇస్ ఎసిటోన్. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చిందండి? ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కదా. లాస్ట్ బట్ 1 కార్బన్ మీద CH3 ఉంటే ఐసో అని పలకాలి కదా, ఐసోబ్యూటైల్ ఆల్కహాల్ వచ్చింది కదా, ఐసోబ్యూటైల్ ఆల్కహాల్. ఆర్ ప్రోపేన్, ప్రోపేన్ 2-ol, 2 మీద OH గ్రూప్ ఉంది కాబట్టి ప్రోపేన్ 2-ol ఇలాగా తయారు చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ దేని నుంచి తయారు చేయొచ్చు అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ఎస్టర్స్, అది కూడా నేర్చుకుందాం. కార్బాక్సిలిక్ యాసిడ్స్. నౌ లుక్ ఎట్ ది బోర్డ్. కార్బాక్సిలిక్ యాసిడ్స్, from carboxylic acids, third one, from carboxylic acids and esters. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎస్టర్స్ని కూడా రిడక్షన్ చేసి, ఏం చేసి అంటే బై రిడక్షన్. రిడక్షన్ అంటే హైడ్రోజన్ యాడ్ చేయడం. హైడ్రోజన్ యాడ్ చేయడానికి పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ని యూజ్ చేస్తాం మనం. ఏమేమి రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ వాడతాం, LiAlH4, లేదా సోడియం బోరోహైడ్రైడ్ NaBH4 వాడతాం, లేదా హైడ్రోజన్ బై నికెల్, పెల్లాడియం, ప్లాటినం ఏదైనా, పెల్లాడియం ప్లాటినం ఏదైనా వాడవచ్చు. దాన్ని బట్టి నీకు కరస్పాండింగ్ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. సపోజ్ ఇక్కడ చూడు, కార్బాక్సిలిక్ యాసిడ్ జనరల్ ఫార్ములా ఏంటండి? RCOOH కదా. ఇంకా క్లియర్గా రాస్తున్నా, RCOOH ఎలా ఉంటుందంటే RC డబుల్ బాండ్ OH కదా. సో ఈ RCOOHని నేనేం చేశానంటే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ LiAlH4 ఫాలోడ్ బై హైడ్రేషన్ H2O చేసినట్లయితే ఇదిగో RCH2OH ఫామ్ అవుతుంది. RCH2OH. ఓకే, దిస్ ఈస్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఈస్ ఫామ్. RCH2OH ఫామ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ సపరేట్ అయిపోయి H2Oగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ఫ్రమ్ వాట్ యు కాల్ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి. తర్వాత ఎస్టర్స్ నుంచి తయారు చేయొచ్చు. ఎస్టర్ ఏంటండి? RCOOR కదా, ఎస్టర్ అంటే జనరల్ ఫార్ములా. ఈ ఎస్టర్ నుంచి ఎలా తయారు చేస్తారు? ఎస్టర్ని రెడ్యూస్ చేసి, ఎలాగ రెడ్యూస్ అంటే ఇది ఈజీగా రెడ్యూస్ అవుతుంది హైడ్రోజన్ బై కెటలిస్ట్, ఏదైనా ఒక కెటలిస్ట్ యూజ్ చేసినట్లయితే. అప్పుడు ఏమవుతుంది చూడండి, 2గా విడిపోతుంది. ఇది RCOOH అంటే RCH2OH ఒకటి, ఇంకోటి వచ్చేసి ROH, 2గా విడిపోతుంది. అంటే R డాష్ అని రాస్తాను నేను ఇక్కడ. సో R-OH. ఓకే, ఇది RCH2OH అవుతుంది. ఇది RCH2OH. ఈ కార్బన్ CH2 అవుతుంది, OH అవుతుంది ఈ O. ఓకే, లైక్ దిస్. 2 ఆల్కహాల్స్ వస్తాయి, 2 డిఫరెంట్ ఆల్కహాల్స్. ఎందుకని?
2 డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక కార్బన్ వచ్చేసి ఒక ఆర్ కలుస్తుంది. ఓకే, ఈ ఓకి అటాచ్ అయి ఉన్న ఆర్తో కలిసి ఒక ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఆర్ ఓహెచ్ ఇక్కడ స్ప్లిట్ అవుతుంది. ఓకే, ఈ ఆర్కి కార్బన్ అటాచ్ అయి ఉన్నట్లయితే కార్బన్ను ఆర్ కలిసి ఒక ఆల్కహాల్ ఫామ్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో లైక్ దట్. సో ఇది దేంతో ప్రిపరేషన్? ఇది RCOOH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్తో ఒకటి, ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ కదా, ఇది కార్బాక్సిలిక్ యాసిడ్, ఇది వచ్చేసి ఎస్టర్తో. ఓకే, ఇక నువ్వు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. ఇదిగో ఎగ్జాంపుల్ 1 చెప్తున్నా దీనికి, అంటే కార్బాక్సిలిక్ యాసిడ్తో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నా, CH3COOH. వాట్ ఇస్ ఇట్స్ నేమ్? ఎసిటిక్ యాసిడ్ కదా, ఎసిటిక్ యాసిడ్, పర్టికులర్ యాసిడ్. దీన్ని నేను ఏం చేశాను? లిథియం అల్యూమినియం హైడ్రైడ్, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఫాలోడ్ బై హైడ్రేషన్ H2O. యాజ్ ఎ రిజల్ట్ ఏమైంది? అది CH3CH2OH, CH3CH2OH. ఓకే, 2 కార్బన్లు ఉన్నాయి, సేమ్ నెంబర్ కార్బన్ ఆటమ్స్ ఉన్నటువంటి ఆల్కహాల్ వస్తుంది. సో ఇది ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫామ్. మరి అదే ఇప్పుడు అలా వచ్చింది కదా. ఇప్పుడు ఎస్టర్ తీసుకుందాం, పర్టికులర్ ఎస్టర్ ఏం తీసుకుందాం? CH3COOCH3 లేదా C2H5, 2 వేరు ఆల్కైల్ గ్రూప్స్ తీసుకున్నాను, R డాష్. ఇప్పుడు దీన్ని నేను లిథియం అల్యూమినియం హైడ్రైడ్తో చేస్తున్నాను, LiAlH4. లేకపోతే ఎస్టర్ కదా, ఎస్టర్ ఈజీగా అవుతుంది కాబట్టి నీకు ఇక్కడ హైడ్రోజన్ బై క్యాటలిస్ట్ తీసుకో. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అది చెప్తాను. హైడ్రోజన్ బై క్యాటలిస్ట్ తీసుకుంటే బాండ్ ఇక్కడ బ్రేక్ అయ్యి ఇది OH అవుతుంది, ఇది ఒక ఆల్కహాల్ అవుతుంది. అప్పుడు ఏమైంది? CH3CH2OH అవుతుంది, ప్లస్ ఇది కూడా C2H5OH. బోత్ ఆర్ సేమ్. ఇది కలిపి రాస్తే 2 ఒకటే, అంటే 2 మోల్స్ ఆఫ్ C2H5OH అంటే ఇథైల్ ఆల్కహాల్. 2 మోల్స్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఇస్ ఫామ్. ఓకే, ఇక్కడ చూడండి పాయింట్ ఏంటంటే ఇక్కడ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అనేది ఎక్స్పెన్సివ్. LiAlH4 ఈజ్ ఎక్స్పెన్సివ్, బాగా ఖరీదైంది, ఎక్స్పెన్సివ్. కాబట్టి ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి ఆల్కహాల్ తయారు చేసే కంటే కూడా ఎస్టర్స్ నుంచి ఆల్కహాల్స్ తయారు చేయడం ఈజీ, తక్కువ ఖర్చుతో. అందుకని ఫస్ట్ ఏం చేస్తామంటే కార్బాక్సిలిక్ యాసిడ్ RCOOH ఉంది కదా, దీన్ని ఎస్టర్గా మార్చుకుంటావు. ఎలాగా? ఇంకొక ఆల్కహాల్తో ట్రీట్ చేస్తే నీకేమొస్తుందంటే ఇది ఆల్కహాల్లో కార్బాక్సిలిక్ యాసిడ్లో OH, ఇది H పోతుంది, -H2O. ఇది ఇంపార్టెంట్. RCOO ఇది R డాష్ అన్న, R డాష్ వస్తుంది. దీన్ని ఇప్పుడు నువ్వు హైడ్రోజన్ బై పెల్లాడియం మెటల్ ఏదో చేసావు, క్యాటలిస్ట్ చేస్తే అప్పుడు ఏమైంది? బాండ్ ఇక్కడ బ్రేక్ అయ్యి RCH2OH వస్తుంది. ఇది CH2 అయిపోతుంది, RCH2OH. ఇది వచ్చేసి R డాష్ OH అవుతుంది. అంటే ఇది చీప్ మెథడ్ అనమాట. అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ని ఒక ఆల్కహాల్తో, ఇది ఆల్కహాల్, ఈ ఆల్కహాల్తో ట్రీట్ చేసి ఎస్టర్ తయారు చేసుకొని, ఎస్టర్ ఇది, ఈ ఎస్టర్ని రిడక్షన్ చేస్తే ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. 2 డిఫరెంట్ మోల్స్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకే, ఆల్కైల్ గ్రూప్స్ని బట్టి. సో దిస్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఫ్రమ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ఎస్టర్స్. ఓకే, అదొక మెథడ్. తర్వాత గ్రిగ్నార్డ్ రియేజెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి చూద్దాం. సో లుక్ ఎట్ ద బోర్డ్ ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ చాలా ఇంపార్టెంట్. లుక్ ఎట్ ద బోర్డ్. దీని నుంచి క్వశ్చన్ కంపల్సరీ ఉంటుందండి, మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. గ్రిగ్నార్డ్
రియేజెంట్ నుంచి. ఈ క్వశ్చన్ చాలా క్వశ్చన్ పేపర్స్లో రిపీట్ అవుతూ ఉంటుంది. ఏది ఐఐటిలో కానీ, ఆ తర్వాత నీట్లో కానీ, ఎంసెట్ కానీ, ఇంకా బిట్సాట్ కానీ, డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో దీని నుంచి క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. సో చూడండి ఎలా వస్తాడో దీని మీద క్వశ్చన్. ముందు అసలు కాన్సెప్ట్ నేర్చుకుందాం. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఏంటండి? RMGX కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. యు నో వెరీ వెల్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ కదా. ఇప్పుడు ఆర్ అంటే ఏంటండి? ఇక్కడ యు నో ఆల్కైల్ గ్రూప్. మళ్ళీ చెప్తున్నా, ఇది ఆల్కైల్ గ్రూప్ మీకు తెలుసు. అలాగే మెగ్నీషియం అంటే మెగ్నీషియం మెటల్ కదా, మెగ్నీషియం మెటల్. అలాగే ఇక్కడ ఎక్స్ అంటే ఏంటండి? హ్యాలోజన్ యాటమ్, హ్యాలోజన్ యాటమ్ కదా. అంటే ఇక్కడ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అంటే మిథైల్ CH3 ఉండొచ్చు, ఇథైల్ C2H5 ఉండొచ్చు, ప్రొపైల్ C3H7 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దిస్ ఈస్ జనరల్ ఫార్ములా ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ RMGX. యు నో వెరీ వెల్. ఇది చాలా యూజెస్ ఉంటాయండి ఆర్గానిక్ కెమిస్ట్రీలో. దీని నుంచి చాలా కాంపౌండ్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఒక రివల్యూషనరీ ప్రోడక్ట్ ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీలో, గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఓకే, నౌ దట్ ఈస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఇప్పుడు దాని నుంచి ప్రిపేర్ చేయండి. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఏం చేయాలి? ఫస్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ treated with plus aldehydes or ketones. So treat chesi hydrolysis followed by hydrolysis చేస్తే ఆల్కహాల్స్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ట్రీటెడ్ విత్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ ఫాలోడ్ బై హైడ్రాలిసిస్ అంటే వాటర్తో ట్రీట్ చేయడం. యాజ్ ఎ రిజల్ట్ ఆల్కహాల్స్ ఫామ్. ఇది బేసిక్ కాన్సెప్ట్. అయితే ఏ ఆల్డిహైడ్ ఏ ఆల్కహాల్ ఇస్తుంది, ఏ కీటోన్ అయితే ఏమి ఇస్తుంది, అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడు, పర్టికులర్ ఫస్ట్ ఈక్వేషన్ ఫార్మాల్డిహైడ్ తీసుకుంటాం. ఫార్మాల్డిహైడ్ ఫార్ములా ఏంటంటే ఫార్మాల్డిహైడ్ HCHO. ఇంకా క్లియర్గా రాసినట్లయితే HC≡O. ఈ సైడ్ అయినా రాసుకో, ఈ సైడ్ అయినా రాసుకో, ఏదైనా కదా. ఇప్పుడు ఫార్మాల్డిహైడ్ తీసుకుని HC≡OH కదా, దీన్ని గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ట్రీట్ చేశాం. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఏమనుకున్నాం? జనరల్ ఫార్ములానే రాస్తున్నాను నేను. ఆల్కైల్ గ్రూప్ హ్యాలోజన్ రాయిపు RMGX. ఇది ఎలా విడిపోతుందండి? RMG R మైనస్ R ప్లస్, ఇది MG ప్లస్ వస్తుంది, ఇది మైనస్ వస్తుంది. ఎలాగ సార్ అది అంటే అది కూడా చెప్తాయి. ఎలాగా? మెగ్నీషియం అంటే వ్యాలెన్స్ ఎంతండి? +2 కదా. ఇటువైపు ఒక R మైనస్, ఇటువైపు ఒక X మైనస్. ఈ రెండు కలిసి 2+, దీని మీద ఉన్న ఛార్జ్ని న్యూట్రలైజ్ చేస్తాం. ఓకే, ఇది ఇలా విడిపోతుంది. R మైనస్ MgX+. అంటే ఇక్కడ 2+లో ఒక మైనస్ న్యూట్రల్ చేసింది అనమాట X. ఇంకా ఒక్క ప్లస్సే ఉంటుంది దీనిపైన. ఇదేమో R మైనస్ కదా. ఇప్పుడు బిట్వీన్ కార్బన్ అండ్ ఆక్సిజన్ విచ్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆక్సిజన్. కాబట్టి ఈ వాటి యొక్క పై బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ వైపుకి వెళ్తాయి. అప్పుడు ఏమవుతుందంటే అది ఇది మైనస్ అవుతుంది కదా, ఇది ప్లస్ అవుతుంది. ఇది మైనస్ ఛార్జ్ వస్తుంది, దీనిపైన ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు R మైనస్ ఎక్కడ అటాచ్ అవుతుంది? కార్బన్ దగ్గర అటాచ్ అవుతుంది. MgX అనేది ఎక్కడ అటాచ్ అవుతుంది? ఓకే అటాచ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా మనం ఇలా రాసుకోవచ్చు. H ఉంది, C ఉంది, ఈ H ఉంది కదా. ఇక్కడ సింగిల్ బాండ్ అయిపోయింది. ఓకే ఏం యాడ్ అయింది? MgX యాడ్ అయింది. MgX జాగ్రత్తగా గమనించు. ఈ కార్బన్కి ఏం అటాచ్ అయింది? R అటాచ్ అయింది. ఇప్పుడు దీన్ని నువ్వేం చేసావు? హైడ్రాలసిస్ చేసావు. HOH వాటర్తో ట్రీట్ చేసావు. బాండ్ ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ అయ్యి ఇటు OH యాడ్ అవుతుంది, ఇటు H యాడ్ అవుతుంది. అప్పుడు ఏమైంది కాంపౌండ్? అది C ఉంది, దీనికి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి ఇలాగా. ఓకే, ఇది OH అయిపోయింది, ఇటువైపు R వచ్చింది. ఓకే, ఇక
ఇంకా అర్థమైంది ప్లస్ ఎంజీకి ఒక ఓహెచ్ ఒక ఎక్స్. అంటే ఎలాగ సార్ అది ఎంజీ 2+ కదా, దీనికి ఒకటేమో ఓహెచ్ మైనస్ ఇంకోటేమో ఎక్స్ మైనస్ కలిసి న్యూట్రల్ చేస్తుంది, ఈ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఇప్పుడు ఓహెచ్ అటాచ్ ఉన్న కార్బన్ ఇది, దీనికి ఒకే ఒక ఆల్కైల్ గ్రూప్ కార్బన్తో అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఇది ప్రైమరీ ఆల్కహాల్ అండి. ప్రైమరీ ఆల్కహాల్ ఈస్ ఫామ్ దేంతో, ఫార్మాల్డిహైడ్ తీసుకుంటే ఫార్మాల్డిహైడ్ when treated with Grignard reagent followed by hydrolysis, as a result primary alcohol is formed. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. ఏ ఆల్డిహైడ్ ఏ ఆల్కహాల్ని ఇస్తుంది అనేటటువంటి. ఓకే రైట్, అదొకటి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొకటి చెప్తా చూడు, దట్ ఈస్ సెకండ్ రియాక్షన్ వచ్చేసి అదర్ ఆల్డిహైడ్స్. అదర్ ఆల్డిహైడ్స్ అంటే ఏంటి సార్? అదర్ ఆల్డిహైడ్స్ అంటే ఎక్సెప్ట్ ఫార్మాల్డిహైడ్ కాకుండా అదర్ ఆల్డిహైడ్స్ తీసుకున్నాం. అంటే ఎసిటాల్డిహైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాం. ఎసిటాల్డిహైడ్ ఫార్ములా ఏంటండి? ఎసిటాల్డిహైడ్ ఫార్ములా CH3CHO కదా, CH3CHO. లేదా దీనికి ఐయుపాక్ నేమ్ ఏంటి? ఇథనాల్ కదా, ఐయుపాక్ నేమ్ వచ్చేసి ఇథనాల్, ఈథేనాల్ కదా, 2 కార్బన్ ఆటమ్స్ ఇథనాల్. ఓకే, లైక్ దట్. సో ఇప్పుడు ఈ ఎసిటాల్డిహైడ్ తీసుకుంటే ఏమొస్తుందని మనం గమనిద్దాం. ఇప్పుడు ఎసిటాల్డిహైడ్ని ఎలా రాయొచ్చండి మనం? ఎసిటాల్డిహైడ్ కెన్ బి రిటన్ యాజ్ CH3C+O ఓకే హెచ్, ఇలా రాశాం. ఎలాగైనా రాసుకో, ఎటువైపు అయినా పెట్టుకొని OH లేదా O. ఓకే, ఇప్పుడు చూడండి రియాక్షన్ రాద్దాం. ఇప్పుడు ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాం కదా, ఎలా రాయాలి? CH3C+O H అని రాసాం కదా. ఇప్పుడు గ్రిగ్నార్డ్ రియేజెంట్ కదా, RMgX కదా, RMgX. ఇప్పుడు ఇదిగో ఈ బాండ్ బ్రేక్ అయింది అంటే ఇది మైనస్ అవుతుంది కదా. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎటువైపుకి వెళ్తాయి? ఆక్సిజన్ వైపుకి వెళ్తాయి కదా, మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ కదా. అప్పుడు ఏమవుతుంది? ఇది ఆర్ ఎప్పుడు ఎలా ఉంటుంది? మైనస్, ఇది ప్లస్ కదా, దీని మీద మైనస్ దీని మీద ప్లస్ అనుకున్నాము కాబట్టి R- ఎప్పుడు కార్బన్తో అటాచ్ అవుతుంది, MgX ఎప్పుడు ఓతో అటాచ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంటర్మీడియట్ కాంపౌండ్ వచ్చేసి CH3CH అలాగే ఉంది. ఇది సింగిల్ బాండ్ అయింది. ఓకి ఏం యాడ్ అయింది? MgX యాడ్ అయింది. కార్బన్కి వచ్చేసి R యాడ్ అయింది. గ్రిగ్నార్డ్ రియేజెంట్లో R యాడ్ అయింది కదా. దీన్ని ఏం చేసాం మనం? హైడ్రాలిసిస్ చేసాం. వాటర్తో ట్రీట్ చేస్తే ఇదిగో బాండ్ ఇక్కడ బ్రేక్ అవుతుంది. బాండ్ ఇక్కడ బ్రేక్ అయ్యి OH కదా, ఇక్కడ బ్రేక్ అయ్యి బాండ్ ఇలాగ బ్రేక్ అయ్యి ఇక్కడ ఏమొస్తుంది? OH, ఇక్కడ H అటాచ్ అవుతుంది. అప్పుడు కాంపౌండ్ ఈజ్ లైక్ దిస్, CH3CH ఇటువైపు R, ఇదేమో OH ప్లస్ బై ప్రోడక్ట్ ఏమొచ్చింది? MgOHX. అన్నిట్లోనూ ఇదే వచ్చేది. ఇప్పుడు చూడండి ఈ OH అటాచ్ అయి ఉన్న కార్బన్ ఇది కదా, ఈ కార్బన్కి ఇటువైపు ఒక C ఉంది, అటువైపు ఒక ఆల్కైల్లో C ఉంది. 2 కార్బన్స్ లింక్ అయి ఉన్నాయి కాబట్టి OH అటాచ్ అయి ఉన్న కార్బన్. దిస్ ఈజ్ సెకండరీ ఆల్కహాల్. చూసావా? ఫార్మాల్డిహైడ్ కాకుండా ఎనీ అదర్ ఆల్డిహైడ్ తీసుకున్నప్పుడు ఏ ఆల్కహాల్ వచ్చిందండి? సెకండరీ ఆల్కహాల్ వచ్చింది. రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ 3 రియాక్షన్స్. ఇప్పుడు కీటోన్తో చెప్తాను. కీటోన్తో చూసినట్లయితే కీటోన్, నౌ లుక్ ఎట్ ద బోర్డ్. కీటోన్, సో కీటోన్, ఎనీ కీటోన్ జనరల్ ఫార్ములా ఏంటి? RCOR కదా, RCOR. ఇప్పుడు RCORని ఎలా రాసుకోవచ్చు మనం? RC+O R అని రాయొచ్చు కదా, ఇది కీటోన్ కదా. ఇప్పుడు ఈ కీటోన్ తీసుకుంటే ఏమొస్తుంది సార్? చూడు జాగ్రత్తగా గమనించు. R రాసా, C+O రాసా, కింది వైపు R రాసుకున్నా, ఎటైనా రాసుకో నువ్వు. ఓకే, గ్రిగ్నార్డ్ రియేజెంట్ రాశా. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఇది R డాష్ అన్నాను, 2 వేరు ఆల్కైల్ గ్రూప్స్ అని, అంతకంటే ఏం లేదు. 2 సేమ్ అయితే RR అని రాస్తాయి. ఇది R డబుల్ డాష్ అని రాశాను. ఓకే,
ఓకే, ఏది గ్రిగ్నార్ రియేజెంట్లో ఉన్న ఆల్కైల్ గ్రూప్ వేరు, కీటోన్లో ఉన్న రెండు ఆల్కైల్ గ్రూపులు వేరు అనుకున్నప్పుడు ఆర్ ఆర్ డాష్ ఆర్ డబుల్ డాష్ అని పెట్టు. ఓకే, ఇప్పుడు దీన్ని ఆర్ డాష్ ఆర్ ఎంజిఎక్స్ కదా ఇది. ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ అటు వెళ్తే మైనస్, దీని మీద ప్లస్, ఇది మామూలేనండి. ఇప్పుడు ఆర్ వచ్చేసి ఇక్కడ ఈ కార్బన్కి అటాచ్ అవుతుంది, ఎప్పుడు ఓకి వచ్చేసి ఎంజిఎక్స్ అటాచ్ అవుతుంది. అప్పుడు ఏమైంది చూడు, ఆర్ ఉంది, సి ఉంది, దీనికి ఒక ఆర్ డాష్ ఉంది, పైన ఇది ఏమైంది ఓకి ఏం యాడ్ అయింది ఎంజిఎక్స్ యాడ్ అయింది. ఇటువైపు ఈ కార్బన్కి ఏం అటాచ్ అయింది ఆర్ డబుల్ డాష్ యాడ్ అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేసాం మనం హైడ్రాలసిస్ చేసాం. హైడ్రాలసిస్ చేస్తే బాండ్ ఇక్కడ బ్రేక్ అయ్యి ఓహెచ్ యాడ్ అయింది, ఇటువైపు హెచ్ యాడ్ అయింది. యాజ్ ఎ రిజల్ట్ ఆర్ సి ఆర్ డాష్ ఉంది, ఆర్ డబుల్ డాష్ ఉంది, ఇది ఓహెచ్ అయిపోయింది. బై ప్రోడక్ట్ వచ్చేసి ఎంజిఓహెచ్ ఎక్స్ అయింది. ఇప్పుడు చూడండి ఓహెచ్ అటాచ్ అయిన కార్బన్ ఇది, దీనికి 3 సైడ్స్ 3 ఆల్కైల్ గ్రూప్స్ 3 కార్బన్స్తో లింక్ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ టెరిషరీ ఆల్కహాల్. టెరిషరీ ఆల్కహాల్ ఇస్ ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఈ ఆర్ ప్లేస్లో ఏది తీసుకుంటే దాని రిలేటెడ్ ఆల్కహాల్ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది చూస్తే వచ్చినట్టే ఉంటుంది, మళ్ళీ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి, బుక్ దగ్గర పెట్టుకోండి, బోర్డు మీద నేను రాస్తున్నవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి, బుక్లో ఈజీ అవుతుంది. ఓకే, దాని తర్వాత హైడ్రాలసిస్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్, హైడ్రాలసిస్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. హైడ్రాలిసిస్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఓకే, ఈ హైడ్రాలిసిస్ అంటే వాటర్తో ట్రీట్ చేయడం. ఆల్కైల్ హ్యాలైడ్స్ దగ్గర వచ్చింది ఆల్రెడీ, ఇది వచ్చింది. ఇవన్నీ రియాక్షన్స్ ఇప్పుడు చెప్పినటువంటివి మళ్ళీ ఆల్డిహైడ్స్ కీటోన్స్ దగ్గర రిపీట్ అవుతాయి. ఇక్కడ ఆల్కహాల్స్ దగ్గర వచ్చింది, ఆల్కహాల్ ప్రిపరేషన్లో వచ్చింది ఇక్కడ, అక్కడేమో ఆల్డిహైడ్స్ కీటోన్స్ ప్రాపర్టీలో వస్తుంది. అలాగే ఆల్కైల్ హ్యాలైడ్స్ అనే దగ్గర ఇది వచ్చింది, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది హైడ్రాలిసిస్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనే దగ్గర వచ్చింది, ఇక్కడేమో ఆల్కహాల్ ప్రిపరేషన్లో వస్తుంది అంతే. సో ఆల్కైల్ హ్యాలైడ్ జనరల్ ఫార్ములా ఏంటండి ఆర్ఎక్స్ కదా. వెన్ దిస్ ఆర్ఎక్స్ ఈస్ ట్రీటెడ్ విత్, దేంతో ట్రీట్ చేసావు ఆర్ఎక్స్ని, వాటర్తో ట్రీట్ చేసాం, హెచ్ఓహెచ్, బాయిలింగ్ వాటర్. ఇక్కడ 3 చెప్పా మీకు, బాయిలింగ్ వాటర్తో ట్రీట్ చేసాం. అప్పుడు ఏమైంది, ఇది ఈ హెచ్ను ఎక్స్ కలిసి హెచ్ఎక్స్ బయటికి పోతే ఓహెచ్ జాయిన్ అయింది, ఓహెచ్ ప్లస్ హెచ్ఎక్స్. ఇది ఏ రియాక్షన్ అండి గుర్తుందా, ఎక్స్ మైనస్ బయటకు వస్తుంది, అక్కడ ఓహెచ్ మైనస్ వెళ్ళి అటాచ్ అవుతుంది, ఎక్స్ మైనస్ బయటకు వెళ్తుంది, అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఈ ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ అనేవి ఏంటివి, ఇవేంటి ఎలక్ట్రోఫైల్సా న్యూక్లియోఫైల్సా, న్యూక్లియోఫైల్స్, న్యూక్లియస్ని అట్రాక్ట్ చేస్తాయి, పాజిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తాయి న్యూక్లియోఫైల్స్. కాబట్టి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో దిస్ రియాక్షన్ ఈస్ నథింగ్ బట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మరి ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మళ్ళీ 2 టైప్స్ అని చెప్పాను నేను, SN1 రియాక్షన్, SN2 రియాక్షన్ మెకానిజం అని. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక క్లాస్ ఉంది, ఇది వినండి, చాలా ఇంపార్టెంట్, దీని నుంచి బిట్స్ వస్తాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. SN1 SN2 ప్రత్యేకంగా ఒక క్లాస్ ఉంది అది. ఓకే రైట్, ఇప్పుడు చూడండి కదా, బాయిలింగ్ వాటర్తో ట్రీట్ చేసావు, ఓహెచ్ మైనస్ వచ్చి అటాచ్ అయింది కదా. అలాగే ఇంకోటి కూడా ఆర్ఎక్స్ కదా, దీనికి యాక్వేస్ NaOH యాక్వేస్. మళ్ళీ ఆల్కహాలిక్ NaOH KOH వాడితే ఆల్కీన్ వచ్చేస్తుంది, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది NaX యాక్వేసా ఆల్కహాలికా ఏం అడిగాడని చూడాలి నువ్వు. అప్పుడు ఏమొచ్చింది, ఇది ROH అయింది ప్లస్ NaX అయింది, ఆల్కహాల్ వచ్చింది. ఆ పైది కూడా ఆల్కహాలే, ఇలాగా ఆల్కహాల్ వచ్చింది, అవునా. ఇప్పుడు లేదా RX KOH ఆల్కహాలికా యాక్వేసా, యాక్వేస్ అండి, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అంతే, KX బయటికి పోతుంది, ROH ఫామ్ అవుతుంది, KX ఆల్కహాల్ ఈస్ ఫామ్. ఇంకోటి కూడా చెప్పారు, ఏంటది మాయిస్ట్ సిల్వర్ ఆక్సైడ్తో కదా,
మాయిస్ట్ సిల్వర్ ఆక్సైడ్ ఆర్ఎక్స్ ట్రీటెడ్ విత్ మాయిస్ట్ సిల్వర్ ఆక్సైడ్. సిల్వర్ ఆక్సైడ్ అంటే ఫార్ములా ఏంటి? Ag2O. మాయిస్ట్ అన్నాడంటే ఏముంది? వాటర్. ఈ రెండు కలిస్తే ఏమొస్తుంది? AgOH. 2 moles of AgOH. ఇదిగో 2 సిల్వర్ 2 సిల్వర్, 2 ఆక్సిజన్స్ 2 ఆక్సిజన్స్, 2 హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్. ఇది సిల్వర్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇది మాయిస్ట్ సిల్వర్ ఆక్సైడ్. మాయిస్ట్ సిల్వర్ ఆక్సైడ్. సిల్వర్ ఆక్సైడ్. ఈ మాయిస్ట్ సిల్వర్ ఆక్సైడ్ అంటే ఇది కలుపుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి నువ్వు. ఇప్పుడు ఆర్ఎక్స్కి AgOH కలపాలి నువ్వు. ఇప్పుడు ఎక్స్ను AG మైనస్ AgX పోతే ROH ప్లస్ AgX. ఆల్కహాల్ ఈజ్ ఫామ్. ఓకే, సో ఇది మాయిస్ట్ సిల్వర్ ఆక్సైడ్ అంటాం. సో ఇవన్నీ కూడా ఏ రియాక్షన్స్? న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఆల్ ఆర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, సరే, ఇలాగా ఆల్కహాల్స్ తయారు చేయొచ్చు. ఇప్పుడు నీకు ఏదైనా ఇచ్చాడనుకో, సపోజ్ CH2 CH3 CH2 CH2 Br అని ఇచ్చాడండి. Br అని ఇచ్చాడు. మరి దీన్ని యాక్వియస్ KOHతో ట్రీట్ చేశాను అంటాడు. ప్రోడక్ట్ ఏంటి అంటాడు. ఇది తీసే ఇక్కడ ఏం యాడ్ అవుతుంది? OH యాడ్ అవుతుంది. ఈ Bకి వచ్చేసి ఇక్కడ K యాడ్ అవుతుంది. బ్రేక్ అయ్యి KOH బ్రేక్ అయ్యి అప్పుడు ఏమైంది? CH3 CH2 CH2OH ప్రొపైల్ ఆల్కహాల్ ప్లస్ KBr. సో దిస్ ఈజ్ ప్రొపైల్ ఆల్కహాల్. ఇలాగా ప్రొపైల్ ఆల్కహాల్ కావాలి అంటే నువ్వు ప్రొపైల్ బ్రోమైడ్ తీసుకోవాలి. ఇథైల్ ఆల్కహాల్ కావాలి అంటే ఇథైల్ బ్రోమైడో ఇథైల్ అయోడైడో ఏదో తీసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఉందండి, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ, సో ఏ ఆల్కైల్ హ్యాలైడ్ త్వరగా రియాక్ట్ అవుతుంది? RF, RCl, RBr, RI. Which alkyl halide is easily reacted? అంటే RI is greater than RBr is greater than RCl is greater than RF. Order of reactivity చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్టివిటీ అంతే. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకని? ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి బాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. హియర్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ లెస్ అండ్ అయోడిన్ ఆటమ్ ఈజ్ లార్జ్ ఇన్ సైజ్, బాండ్ ఈజ్ లార్జ్ ఇన్ సైజ్. సో ఈజీలీ బ్రేక్స్ డౌన్. బాండ్ చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి ఈజీగా బ్రేక్ చేయొచ్చు. కాబట్టి I- సపరేట్ అయిపోతుంది ఈజీగా. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి, ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్లో ఏది రియాక్ట్ అవుతుంది సార్? సపోజ్ కోడ్ ఇచ్చాను నేను, CH3 ఇంకోటి దానికంటే ముందు ఇలా చెప్పాను, HH X ఏదో హాలోజన్, ఒకటే హాలోజన్, CR రాశాను. సపోజ్ ఇక్కడ H ఇక్కడ X. ఇంకోటి CR H ఉంది X ఉంది. ఇంకోటి CR X. సో ఇది ఆల్కైల్ హ్యాలైడ్ ఏంటి? దిస్ ఈజ్ మిథైల్ కదా. CH3 గ్రూప్ అంటే మిథైల్ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఇదేంటిది? ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ కదా. ఈ ఎక్స్ అటాచ్ అయి ఉన్న కార్బన్ ఇది. దీనికి ఓన్లీ 1 ఆల్కైల్ గ్రూప్, ఓన్లీ 1 కార్బన్తో లింక్ ఉంది, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. మరి ఇదేంటి? ఎక్స్ అటాచ్ అయి ఉన్న కార్బన్కి 2 ఆర్లు ఉన్నాయి కాబట్టి సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్. మరి ఇది ఎక్స్ అటాచ్ అయి ఉన్న కార్బన్కి 3 కార్బన్లతో లింక్ ఉంది కాబట్టి 3 ఆల్కైల్ గ్రూప్లు అవి టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ కదా. దీంట్లో ఏది త్వరగా రియాక్ట్ అవుతుంది సార్? ఇక్కడ ఆర్ అనేది ఏంటండి? ఆర్ ఈస్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కదా. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. ఈ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అవడం వల్ల ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఇది చేస్తుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది, అదేమో ఇటువైపుకి ఎలక్ట్రాన్ డెన్సిటీని పంపిస్తుంది. అప్పుడు ఇదేంటి? దీని మీద ఉన్న ఎక్స్ ఉంది అంటే 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి.
సో ఎలక్ట్రాన్ పేర్స్ మధ్య రిపల్షన్ వచ్చేసి ఇది త్వరగా X- గా బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ రెండు మాత్రమే ఉన్నాయి, ఇక్కడ ఒక్కటే ఉంది, ఇక్కడ అసలు ఏమీ లేవు ఆల్కైల్ గ్రూప్స్. కాబట్టి మోర్ రియాక్టివ్ ఏది అంటే టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ ప్రైమరీ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ మిథైల్ ఆల్కైల్ హ్యాలైడ్. లేకపోతే ఇంకో రకంగా చెప్పొచ్చు. ఇక్కడ చూడు, CR కదా ప్లస్ ఒక X- బయటికి వెళ్తే టెర్షియరీ కార్బోకాటయాన్ కదా. ఇప్పుడు ఇలా ఉంది CrRH ప్లస్ ఇదేంటండి, ఇది సెకండరీ కార్బోకాటయాన్ కదా, సెకండరీ కార్బన్ ఇది, ఎందుకంటే 2 కార్బన్ ఆటమ్స్తో లింక్ ఉంది 2R. ఇదేంటండి, R ఉంది, H ఉంది. ఓకే, ఇటువైపు ఏమో అదే ప్లస్ ఉంది. సో ఇది ప్రైమరీ, ఒక కార్బన్తోనే లింక్ ఉంది కాబట్టి ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ కదా. దానికంటే ముందు ఇంకా ఏం చెప్పచ్చు, 3 వైపులా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇది మిథైల్ క్యాటయాన్, మిథైల్ కార్బోకాటయాన్, మిథైల్ హ్యాలైడ్ అని రాశారు, కార్బోకాటయాన్ అని రాయాలి కదా. మిథైల్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ కార్బోకాటయాన్ అనాలండి ఇది కదా. కార్బోకాటయాన్ ఇది సెకండరీ కార్బోకాటయాన్, టెర్షియరీ కార్బోకాటయాన్. ఇది వచ్చేసి మిథైల్ కార్బోకాటయాన్. సో దీంట్లో ఏది మోర్ స్టేబుల్ అండి, యు నో వెరీ వెల్, టెర్షియరీ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్. ఇది ఒక బిట్ అండి, చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ ఇంపార్టెంటే. టెర్షియరీ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్, సెకండరీ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్, ప్రైమరీ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ మిథైల్ కార్బోకాటయాన్. ఎందుకంటే 3 వైపుల నుంచి ఎలక్ట్రాన్స్ వస్తాయి, దీన్ని న్యూట్రలైజ్ చేస్తాయి, స్టెబిలైజ్ అవుతుంది ఇది. అలాగే ఇక్కడ ఓన్లీ 2 డైరెక్షన్స్ నుంచి ఉంది, ఇక్కడ ఓన్లీ 1 డైరెక్షన్, ఇక్కడ ఏమీ లేవు. కాబట్టి ఇక్కడ ఇది న్యూట్రలైజ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, కాబట్టి ఎక్కువ స్టెబిలైజ్ అవుతుంది. ఏది స్టెబిలైజ్ అయితే దాని నుంచి కాంపౌండ్ తొందరగా ఫామ్ అవుతుంది, ఎక్కువగా ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ది రీజన్. ఓకే, ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నాం మనం, ఇంకోటి ప్రిపరేషన్ ఏం నేర్చుకున్నాం అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ని హైడ్రాలిసిస్ చేసి. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫ్రమ్ ప్రైమరీ అమైన్స్. ఒకటి చెప్తాను ప్రైమరీ అమైన్స్ నుంచి. ఓకే, ఫ్రమ్ ప్రైమరీ అమైన్స్ ఏంటి, ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటుంది మనం ఆల్కైల్ హ్యాలైడ్స్ ప్రిపరేషన్స్ కదా. ఈ ఆల్కైల్ హ్యాలైడ్ ఆల్కహాల్స్ ప్రిపరేషన్స్ కదా. ఈ ప్రిపరేషన్స్లో నెక్స్ట్ ప్రిపరేషన్ అనుకో, లేదా లాస్ట్ ఇదే ప్రిపరేషన్, అది చెప్తాను. ఏంటంటే ఫ్రమ్ ప్రైమరీ అమైన్స్. ప్రైమరీ అమైన్ జనరల్ ఫార్ములా ఏంటండి, RNH2. అమైన్స్ దేని నుంచి ఫామ్ అవుతాయి అది కూడా తెలియాలిగా. అమ్మోనియా నుంచి ఫామ్ అవుతాయి. అమ్మోనియా ఫార్ములా ఏంటి, NH3. ఒక హెచ్ తీసి ఒక R పెట్టావు అనుకో, దిస్ ఈజ్ ప్రైమరీ అమైన్. ఓకే, ఒక పెట్టావు అనుకో, దిస్ ఈజ్ సెకండరీ అమైన్. 3 హెచ్లు తీసి 3 R గ్రూపులు కనుక పెట్టినట్లయితే దట్ ఈజ్ టెర్షియరీ అమైన్. ఇప్పుడు మనకి ప్రైమరీ అమైన్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు, RNH2 అని కూడా రాసుకోవచ్చు కదా. అది మనం తీసుకుంది. ఇప్పుడు దీని నుంచి ఆల్కహాల్ తయారు చేయొచ్చు. దీన్ని ఏం చేస్తావు నువ్వు, నైట్రస్ యాసిడ్తో ట్రీట్ చేస్తావు. నైట్రస్ యాసిడ్ అంటే ఏంటి సార్, HNO2 HONO అని రాశారు, నైట్రస్ యాసిడ్. ఓకే, ఈ నైట్రస్ యాసిడ్ అనేది HNO2 కదా. చూడు ఇక్కడ నేను దాని గురించి చెప్తాను. HNO2 ఈజ్ నైట్రస్ యాసిడ్. ఇట్ ఈస్ అన్స్టేబుల్ యాసిడ్. మరి దీన్ని అప్పటికప్పుడే తయారు చేసి వాడాలి. అప్పటికప్పుడే తయారు చేయాలంటే ఎలాగ సార్, అప్పటికప్పుడే తయారు చేయాలి అని అంటే ఇదిగో చూడు. సో నైట్రస్ యాసిడ్ని అప్పటికప్పుడే తయారు చేయాలంటే ఏ మిక్చర్ ఆఫ్ NaNO2 ప్లస్ HCl, ఈ రెండు కలిపితే 0 to 5 degrees సెంటీగ్రేడ్ ఉండాలండి, లేదా 273 to 275 కెల్విన్స్, అంటే 0 to 5 degrees అని. ఇదిగో ఈ NaCl పోతుంది, ఇది HNO2 అవుతుంది. HNO2 ప్లస్ NaCl, ఇది నైట్రస్ యాసిడ్. అప్పటికప్పుడే తయారవుతుంది, అప్పటికప్పుడే రియాక్ట్ అవుతుంది అనమాట. అందుకని ఇదిగో ఈ రియాక్షన్ మళ్ళీ ఇక్కడ రాస్తా నేను. ఇది ప్రైమరీ అమైను అంటే RNH2
దేంతో ట్రీట్ చేస్తున్నా, నైట్రస్ యాసిడ్. నైట్రస్ యాసిడ్ బదులు యారో మార్క్ మీద ఏం రాస్తాడు అంటే NaNO2 ప్లస్ HCl ప్లస్ NaNO2 అని రాస్తాడు. 0 to 5 degrees అంటాడు, లేదా 273 to 278 అండి, 278 కెల్విన్స్ అంటాడు. అప్పుడు ఏమొస్తుంది సార్ అంటే అది దేంతో రియాక్ట్ అవుతుంది అంటే HNO2తో రియాక్ట్ అవుతుంది. HNO2తో రియాక్ట్ అయ్యి బాండ్ కరెక్ట్గా ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. చూడు మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, RNH2 ప్లస్ HONO. అవునా? ఇప్పుడు ఏమైంది, బాండ్ బ్రేక్ అయిందా? ఈ OH వచ్చి ఇక్కడ అటాచ్ అయింది, ఈ OH. ఈ Nను ఈ N కలిసి N2 అయింది, ఈ H2కి ఇంకో ఆక్సిజన్ కలిసి H2O అయింది. అంటే ROH వచ్చింది ప్లస్ N2 వచ్చింది ప్లస్ H2O వచ్చింది. నైట్రోజన్ గ్యాస్ ఎస్కేప్స్ అవుట్. దిస్ ఈజ్ ఆల్కహాల్. ఇలాగా ప్రైమరీ ఎమైన్ నుంచి తయారు చేయొచ్చు, ప్రైమరీ ఎమైన్. ఇప్పుడు పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పు, ఏదైనా పర్టికులర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, R ప్లేస్లో ఏదో ఒకటి రాసుకో. ఫర్ ఎగ్జాంపుల్ C2H5 NH2 ప్రైమరీ ఎమైన్. 2 హైడ్రోజన్లు అలాగే ఉన్నాయి, ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఆల్కైల్ గ్రూప్ వచ్చింది, ప్రైమరీ ఎమైన్. HONO అని రాశా, అంటే 0 to 5 degrees లేదా 273. పైన చెప్పిందే ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యేప్పుడు ఏమవుతుంది, C2H5OH ప్లస్ N2 వస్తుంది ప్లస్ H2O వస్తుంది. సో దిస్ ఈజ్ ఇథైల్ ఆల్కహాల్. అక్కడ ఏ గ్రూప్ తీసుకుంటే దాని ఆల్కహాల్ వస్తుంది. ఓకే, ఇది ఓకే. ఇంకా చూడు, దట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ వాట్ యు కాల్, ఏం చెప్పాను, ఫ్రమ్ ప్రైమరీ ఎమైన్స్ నుంచి ఎలా తయారు చేస్తారు అని చెప్పాను. ఇవన్నీ నీట్గా నోట్స్ రాసుకోవాలి మీరు, రాసుకుంటేనే ఉపయోగం అండి. ఊరికే చూస్తే ఉపయోగం లేదు. నేను అన్ని రియాక్షన్స్ ఏది వదలకుండా చక్కగా క్లియర్గా చెప్తూ ఉన్నాను. ఓకే, నెక్స్ట్ వన్ ఫెర్మెంటేషన్. ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఇది మనకు టెక్స్ట్ బుక్లో లేదు, అయినా తెలుసుకుందాం. ఫెర్మెంటేషన్ నుంచి చేసి తయారు చేస్తారు. దేన్ని ఫెర్మెంటేషన్ చేసి సార్, మొలాసిస్. మొలాసిస్ అంటే ఏంటి చూడు, ఇక్కడ నేను సింపుల్గా కొన్ని చెప్తాను. ఇది కేన్ అండి, షుగర్ కేన్. ఓకే, షుగర్ కేన్ ఇలాగే నోట్ చేసేసుకున్నాం, సరిపోదు. దీన్ని ఏం చేసావు, షుగర్ కేన్ జ్యూస్ చేసావు. క్రష్ చేసి షుగర్ కేన్ జ్యూస్ చేసావు. ఈ జ్యూస్ని నుంచి ఏం తయారు చేస్తారు అని అంటే షుగర్ తయారు చేస్తారు. ఓ ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లో క్రిస్టలైజ్ చేసి షుగర్ తయారు చేస్తారు. షుగర్ తయారు చేసిన తర్వాత అడుగున మిగిలిపోయి ఉంటుంది డార్క్ బ్రౌన్ సిరపీ లిక్విడ్ చిక్కగా ఉంటుంది, డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. దీన్ని ఏమంటారు అంటే మొలాసిస్ అంటారు. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. మొలాసిస్, వాట్ ఈజ్ మొలాసిస్? ది మదర్ లిక్కర్ left after crystallization of sugar from sugarcane juice is called molasses. ఇప్పుడు ఈ మొలాసిస్ని ఏం చేస్తామంటే ఒక పెద్ద ట్యాంక్లో తీసుకుంటాం. మొలాసిస్ చూడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ మొలాసిస్ తీసుకొని దీనికి ఏం కలుపుతామంటే వాటర్ కలుపుతాం. మొలాసిస్లో ఏముంటుంది సార్ అంటే సుక్రోజ్ ఉంటుంది. సుక్రోజ్ ఫార్ములా ఏంటి సార్ అంటే C12H22O11. మొలాసెస్లో సుక్రోజ్ ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 30% ఉంటుంది. 30% సుక్రోజ్ ఉంటుంది మొలాసెస్. సో దాన్ని తీసుకొని వాటర్ కలుపుతావు 10% వచ్చే వరకు సుక్రోజ్ కలిపి దానికి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తాం, H2SO4. ఫ్యూ డ్రాప్స్, మరి ఎక్కువ కాదండి, ఫ్యూ డ్రాప్స్. ఎందుకు? టు మెయింటైన్ సూటబుల్ pH. అది అడుగుతాడు. టు మెయింటైన్ సూటబుల్ pH. లేకపోతే ఏమవుతుంది, దీనికి ఏం కలుపుతామంటే ఈస్ట్ సెల్స్ని కలుపుతాం మనం, ప్లస్ ఈస్ట్ సెల్స్ కలుపుతాం. ఓకే, దీన్ని ఇటు జరుపుదాం. ఓకే, సో లుక్ ఎట్ ద బోర్డ్. ఈస్ట్ సెల్స్ని కలిపాం కదా, జూమ్ అవుట్ చేద్దాం.
రైట్. ఈస్ట్ సెల్స్ని కలిపాం. ఈస్ట్ సెల్స్ కలిపిన తర్వాత దీనికి అమ్మోనియం ఫాస్ఫేట్ NH4 thrice PO4 ఆర్ అమ్మోనియం క్లోరైడ్ NH4Cl కలుపుతాం. ఇది దేనికి అంటే ఫుడ్ మెటీరియల్ ఫర్ ఈస్ట్ సెల్స్. ఈస్ట్ సెల్స్కి ఫుడ్ లాగా పనిచేస్తుంది. మరి సల్ఫ్యూరిక్ యాసిడ్ దేనికంటే టు మెయింటైన్ ది సూటబుల్ pH. ఆ pH సూటబుల్గా లేకపోతే ఈస్ట్ సెల్స్ చనిపోతాయి. ఓకే, ఇప్పుడు ఈస్ట్ సెల్స్ ప్రొడ్యూసెస్ టూ ఎంజైమ్స్. ఏమేంటి? ఇన్వర్టేజ్ ఎంజైమ్ అండ్ జైమేజ్, ASE జైమేజ్. ఏజ్ అని వస్తే ఎంజైమ్, ఓజ్ అని వస్తే షుగర్స్ జనరల్గా. ఓకే, సో ఇన్వర్టేజ్ జైమేజ్ కదా. ఇప్పుడు చూడు, సుక్రోస్ కదా దాంట్లో ఉంది. సుక్రోస్ ఫార్ములా ఏమన్నావు? C12H22O11 కదా. దీంట్లో ఎక్కువ వాటర్ కలిపావు కదా, అది ఇన్వర్టేజ్ ఎంజైమ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఇన్వర్టేజ్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. సుక్రోస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. C6H12O6 ప్లస్ C6H12O6. ఒకటి గ్లూకోజ్, ఇంకోటి ఫ్రక్టోజ్. బోత్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. అండ్ ఒకటి ఆల్డిహైడ్, ఒకటి కీటోన్. గ్లూకోజ్ ఏమో ఆల్డిహైడ్, ఫ్రక్టోజ్ ఏమో కీటోన్. ఓకే, ఇప్పుడు C6H12O6 అంటే గ్లూకోజ్ ఆర్ ఫ్రక్టోజ్ కన్వర్టెడ్ ఇంటూ ఇథైల్ ఆల్కహాల్ Ce2H5OH ప్లస్ CO2. ఇలాగే. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఇథైల్ ఆల్కహాల్గా వస్తుంది. బ్యాలెన్స్ చేస్తే 2 2. ఓకే, 4 5 6 కార్బన్ 6 12 హైడ్రోజన్స్. 5 2 10 11 12 హైడ్రోజన్లు సరిపోయాయి. 2 ఆక్సిజన్లు, ఇక్కడ ఒక 2 4 5 6 ఆక్సిజన్లు బ్యాలెన్స్. సో దిస్ ఈస్ ఇథైల్ ఆల్కహాల్ ఈస్ ఫార్మ్. ఓకే, సో ఈ ఇథైల్ ఆల్కహాల్లో ఏముంటాయి అంటే, ఇంకా ఇక్కడ వచ్చిన ఇథైల్ ఆల్కహాల్లో C5OH ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, డెడ్ ఈస్ట్ సెల్స్ ఉంటాయి. ఇంకా ఏముంటుంది? ఇంకా మిగిలిపోయిన అమ్మోనియం ఫాస్ఫేటో, అమ్మోనియం క్లోరైడో, NH4 thrice PO4 ఆర్ అమ్మోనియం క్లోరైడ్ ఏదో ఉంటుంది మనం కలిపింది, NH4Cl. ఓకే, ఇంకా ఏముంటుంది దాంట్లో? ఓకే, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసాం కదా, అది డైల్యూట్ అయిపోయి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫ్యూ మాలిక్యూల్స్ ఉంటాయి. వార్ట్ అంటారు. వార్ట్, ఈ మొత్తాన్ని ఏమంటారంటే వార్ట్. దీంట్లో ఆల్కహాల్ చాలా లెస్ క్వాంటిటీ ఉంటుంది. దట్ ఆల్కహాల్ ఈజ్ కాల్డ్, ఈ ఆల్కహాల్ని ఏమంటావు అంటే రెక్టిఫైడ్ స్పిరిట్ అంటే ఈ రెక్టిఫైడ్ స్పిరిట్ని డిస్టిలేషన్ చేస్తే నీకు అబ్సల్యూట్ ఆల్కహాల్ వస్తుంది. అబ్సల్యూట్ ఆల్కహాల్ వస్తుంది. ఓకే, సో అంటే 99.98%, అంటే సుమారుగా అప్రాక్సిమేట్ 100% అని. ఏది ప్యూరిఫై చేసినా 100% రాదు, ఎంతో కొంత ఇంప్యూరిటీ ఉంటుంది. ఇక్కడ జైమేజ్ ఎంజైమ్ అండి, మర్చిపోయారు రాయటం. జైమేజ్ ఎంజైమ్, ఇన్వర్టేజ్ కన్వర్ట్స్ సుక్రోజ్ ఇంటూ గ్లూకోజ్ ఫ్రక్టోజ్, జైమేజ్ కన్వర్ట్స్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఇంటూ ఇథైల్ ఆల్కహాల్. ఇదండి ప్రాసెస్, ఇథైల్ ఆల్కహాల్ ప్రిపరేషన్. ఓకే, అలాగే డీనేచర్డ్ స్పిరిట్ అంటాడు. వాట్ ఈస్ డీనేచర్డ్ స్పిరిట్? వచ్చాం కాబట్టి ఇక్కడ దాకా డీనేచర్డ్ స్పిరిట్ అంటే ఏంటి? ఏం లేదండి, ఆల్కహాల్కి C2H5OH ఉంది కదా, దీనికి ఏం కలుపుతారంటే మిథైల్ ఆల్కహాల్ కలుపుతారు, CH3OH. ఇంకా కలర్ కోసము కాపర్ సల్ఫేట్ కలుపుతారు, లేదా పొటాషియం పర్మాంగనేట్ KMnO4 కలుపుతారు. అప్పుడు ఇది లైట్ బ్లూ కలర్లో, కానీ ఇది బ్లూ కలర్, ఇది పింక్ కలర్లో ఉంటుంది. ఆల్కహాల్ని మనం తాగకూడదు అని. డీనేచర్డ్ స్పిరిట్ మీన్స్ విచ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్ పర్పస్.
డ్రింకింగ్ పర్పస్కి ఉపయోగపడదు. ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్లో ఇథైల్ ఆల్కహాల్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఆ ఇథైల్ ఆల్కహాల్స్ అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ తాగేస్తూ ఉంటారు. వాళ్ళతో తాగనివ్వకుండా ఉండటం కోసం ఇది కలుపుతారు. ఇది పాయిజనస్. కల్తీ సారా తాగి చనిపోయారు అంటారు. కల్తీ సారా అంటే ఇదే మిథైల్ ఆల్కహాల్ కలిపినటువంటిది. ఇథైల్ ఆల్కహాల్ తాగితే ఏమవుదు, మిథైల్ ఆల్కహాల్ కనుక తాగితే బాడీలో సెల్స్ నుంచి వాటర్ బయటకు వచ్చేసి డీహైడ్రేషన్ జరిగి మనిషి చనిపోవడం జరుగుతుంది. ఇది డీనేచర్డ్ స్పిరిట్, అంటే మిథైల్ ఆల్కహాల్ కలిపిన ఆల్కహాల్ అని తెలియడం కోసం. రెండు కలర్లెస్. ఓ దాంట్లో ఒకటి కలిపితే కలర్లెస్ వాటర్ లాగే ఉంటుంది. ఇది కలిపామో లేదో తెలియదు. అది కలిపామో అని తెలియజేయడం కోసం కాపర్ సల్ఫేట్ కానీ పొటాషియం పెర్మాంగనేట్ కానీ కలర్ వచ్చేటట్టు చేస్తారు. కలర్డ్ ఆల్కహాల్ తాగకూడదు. దట్ ఈస్ కాల్డ్ డీనేచర్డ్ స్పిరిట్. అంటే అర్థం ఏంటంటే నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ అని. ఓకే రైట్, థ్యాంక్ యూ. మరి ఈ క్లాస్ మీరు విన్నారు. మరి చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. ఈ రియాక్షన్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మరి ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రాయండి. చక్కగా మీరు ఉపయోగించుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఓకే, మరి దీంతో నేను ఈ క్లాస్ని ఆపేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ.